మాతృదేవోభవ. అమ్మ పదాలకై వగచి ఆరడి జందుటలోనే నాదు చిత్తమ్మది శాంతి బొందునిక తన్మయమైన మదీయ దేహమందు అమ్మయతోచు గుండి జలయందున రక్త కణమునందునన్మా అమ్మయతోచు సొమ్ములు నాకు అమ్మ పదసూనములే అటగోటి నీటి తత్వం అది నా కవిత్వమున ధారలు ధారలుగాగ పొంగిడిన్. అటగోటి నీటి తత్వం అది నా కవిత్వమున ధారలు ధారలుగాగ పొంగిడిన్. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 166వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మన కవులు చమత్కారం విషయంలో భగవంతుడిని కూడా వదలలేదు. సరే, మామూలు కవులు మానవమాత్రులు మామూలుగా హాస్యం ఆడినట్టే దేవుడితోనూ హాస్యం ఆడిన సందర్భాలు మనం చాలా చెప్పుకున్నాం. కానీ మహాతత్వవేత్తగా అవతార పురుషుడుగా జగద్గురువుగా ప్రసిద్ధి చెందినటువంటి శంకరాచార్య స్వామి కూడా శివుడితో సరసం ఆడారు. అక్కడ కూడా ఆయనకి పరిహాస ప్రసంగం భక్తిలో ఒక భాగంగా ఆయన చొప్పించారు. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అంటారు స్వామి. మోక్షాన్ని పొందేటువంటి సాధనాల్లో ఏదో కర్మ మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం ఏవో ఉన్నాయి కదా. భక్తి గరీయసి, జ్ఞానం వల్లనే మోక్షమేనా? ఆ జ్ఞానం పొందాలంటే ముందు భక్తి ఉండాలి, విగ్రహారాధన చేయాలి, చిత్తశుద్ధి కలగాలి, అప్పుడే జ్ఞానం అన్నారు. మరి ఆరాధన చేసేటప్పుడు భక్తులకి రకరకాల చమత్కారమైన భావాలు తోస్తాయి. భగవంతుడితో చెప్పడానికి భయపడితే అలాగే దేవుడు కదా, వేళాకోళం ఆడచ్చు ఆడకూడదు, కాస్త గంభీరంగా ఆడాలి, అంతకంటే ఉంది. దాన్ని ఆయన అంటున్నారు చూడండి. భక్తులు రకరకాల కోరికలు కోరతారు భగవంతుడిని. తిండి లేని వాళ్ళు 2 పూట్ల తిండి ఉంటే చాలు దేవుడా అంటారు. ఇప్పుడు అలా అనేవాళ్ళు ఎవరు లేరు అనుకోండి. తిండికి ఏం లోటేం లేదు, ఇంకా అత్యాశలే ఎక్కువైనాయి అందరికీ. సరే, బట్టలు లేని వాళ్ళు నువ్వు పీతాంబరం కట్టుకున్నావు దేవుడా మాకేమిస్తావని అడుగుతారు. ఇళ్ళు లేనివాళ్ళు ఇళ్ళు అడుగుతారు. సంపదలు లేనివాళ్ళు సంపదలు అడుగుతారు. వాహనాలు లేనివాళ్ళు పెద్ద పెద్ద కార్లు వాహనాలు అడుగుతారు. ఈ అడిగేటప్పుడు చాలా విచిత్రంగా చమత్కారంగా అడుగుతున్నారు ఆయన. శివానందలహరి స్తోత్రంలో చమత్కారభరితమైనటువంటి శ్లోకం. అశనం గరళం ఫణీ కలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షక. అశనం గరళం ఫణీ కలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షక. మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. పరమేశ్వర, అశనం గరళం, మాకు తిండి లేక నిజంగా నిన్ను భోజనం పెడదామని అడుగుదామంటే ఇబ్బంది. ఎందుకంటే అశనం గరళం, నువ్వు తినేదే విషం. అక్కడికి ఆయన ఏదో రోజు విషమే పనిగట్టుకుని విషంలోనే పప్పు, విషంలోనే వంకాయ కూర, విషంలోనే గోంగూర పచ్చడి వేసుకుంది అన్నట్టుగా. ఇప్పుడు క్షీరసాగర మథన సమయంలో తప్పనిసరి విషం స్వీకరించాడు ఆయన. అందుకని విషం ఆయనకు ఆహారం కాదు. కానీ కవి చమత్కారం ఇలాగే ఉంటుంది. విషం తినే రకం. జీవితంలో లోకంలో కూడా ఎవరైనా ఒక దుస్సాహసం చేస్తే అప్పటికి బాగానే మెచ్చుకుంటారు అందరూ. అతను కాబట్టి చేశారండి, ఎవరూ చేయలేకపోయాడని అంటారు. తర్వాత ఏమంటారంటే ఏదో పెద్ద 10 అంతస్తుల భవనం నుంచి దూకి క్షేమంగా బయటపడ్డాడు అనుకోండి, అబ్బా మహావీరుడండి, మామూలు ధైర్యం కాదంటారు. తర్వాత ఏదైనా మాట వస్తే అథవా ఏదైనా కోపం వస్తే దూకేసే రకం, వీడికి పిల్లమక్కని అంటారు. మరి ఇదివరకు సాహసమైంది, ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది? కాలం గడిచేసరికి కొన్ని విషయాలు చాలా గొప్పవైపోతాయి. కాలం గడిచేసరికి మహత్తరమైన విషయాలు మామూలు విషయాలు అయిపోతాయి. అంతా కాలమహిమంతి, ఇంకేం చేయలేదు దానికి. పనికి మాలిన వాళ్ళంతా మహానుభావులు అవుతారు చచ్చిపోగానే. ఇక బతుకున్నంతసేపు ఎంత మహానుభావుడైనా పనికి మాలిన వాడే అవుతాడు. వాడికి ఏమొచ్చు. వాడు పోగానే మాత్రం ఈయన లేని లోటు తీర్చలేంది. ఎందుకంటే ఈయనకు సుఖంగా ఉంది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు కదా, ఈయనకు పోటీ లేరు ఇంకా. ఇదో పెద్ద మాట మాట్లాడతాడు. ఇది దొంగ ప్రపంచం ఇది. దాంట్లోనే అందుకే లోక సహజమైన తీరులోనే చెప్తే మరి అర్థమవుతుంది కదా. అందుకని క్షీరసాగర మథనం అప్పుడు విషం తాగిన కారణంగా ఇక విషం ఆయనకి ఏదో రోజు ఇదే ఆహారం అన్నట్టుగా చెప్తే అలాగా. అంచేత నీకు ఇదే ఆహారం అయ్యా, మేము ఏదైనా అన్నం లేక అడిగితే ఇంత విషం మాకు బారేస్తావు, తగ్గిందల్లా తగ్గడం అని నీ వాటాలోంచి మేము చచ్చిపోతాం అన్యాయంగా. అంచేత మాకు ఇవ్వడానికి అన్నం నీ దగ్గర లేదు. పోనీ ఏమైనా ఆభరణాలు అడుగుదాం,
రకరకాల ఆభరణాలు పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది. ధనవంతులు పెట్టుకుంటుంటే చూసి పేదవాళ్ళు కొంచెం బాధపడతారు, ఏమిటో కరిగిన వాళ్ళు అమ్మ ఏదో అంటూ ఉంటారు, పెట్టి పుట్టారమ్మ. పోనీ ఏ భక్తుడైనా శివుడి కోసం తపస్సు చేస్తే ఆభరణాలు ఇద్దామంటే ఫణి కలాపు, ఆయన దగ్గర ఆభరణాలు ఏమున్నాయండి? ఇక్కడేమో తాచుపాము, ఇక్కడేమో పొట్లపాము, అక్కడేమో కట్లపాము తప్పితే ఒంటి నిండా పాములే. అందుకని ఎవరైనా ఆభరణం కావాలి, దానికి ఏముందో తీసుకో అని బారేస్తాడు, చచ్చి ఊరుకుంటాం మనం. అది తాచుపాము, అది జరుగుడు. ఆయన కాబట్టి భరిస్తున్నాడు, మనం ఎక్కడ భరిస్తాం? అంచేత ఆయన దగ్గర నీ దగ్గర ఆభరణాలు కూడా లేవు ఇద్దామంటే అన్ని పాములు ఉన్నాయి. వసనం చర్మచ, పోనీ రకరకాల ఏమైనా చందన బొమ్మన షోరూములు, రేమాన్స్, షూటింగ్, షర్టింగ్, ఏమైనా రకరకాల సిల్కు చొక్కాలు ఇవ్వయా అని అడుగుదాం. పోనీ పట్టు పీతాంబరాలు ఏమైనా అడుగు, విష్ణుమూర్తిని అడిగితే ఇస్తాడు, ఆయన అవే కట్టుకుంటాడు. ఈయనకేమిటి, ఈయన దిగంబరాయ విద్మహే, అసలు గుడ్డ కట్టుకునే రకం కాదు, కట్టుకుంటే ఏనుగు తోలు కట్టుకుంటాడు. అంచేత వసనం చర్మచ, నీ దగ్గరున్న వస్త్రమే ఏనుగు తోలు, అది కూడా నెత్తురు గారుతూ ఉంటుంది. మరి అదేం అభిరుచో కానీ ఇంతకాలం ఆయనతో కాపురం చేసినందుకు అమ్మవారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి ఆవిడికి. ఏనుగు చర్మం కట్టుకుంటాడు, నీ దగ్గర ఉండేదే ఓ తోలయ్యా మాకేమిస్తావు? పైగా అడగగానే ఇచ్చేసే రకం. మరి నువ్వు నేను ఎలాగో దిగంబరున్న లోకం అంటూనే ఉందిలే పో అంటాడు ఆయన, అది లెక్క పెట్టే రకం కాదు. అయితే పోనీ వస్త్రాలు అడుగుదామా అంటే ఏనుగుతోలు పట్టుకొచ్చి మాకిస్తావు, అది మేము కట్టుకునేది కాదు నాయన. వాహనం మహోక్ష, పోనీ కరికాలం అయ్యా, సిటీ బస్సు ఎక్కాలంటే కష్టంగా ఉంది హైదరాబాదులో, అందుకని ఓ కారు ఇవ్వయ్యా, ట్రాఫిక్ జామ్ అయితే నా కారు వేసుకుని ఏం పోతా అని అడిగితే తీసుకోవా, నా కారు ఖాళీగానే ఉందని ఇస్తాడు. మహోక్ష, పెద్ద ఎద్దు, ముసలి ఎద్దు, అది అరగంటకు అడుగు వేస్తుంది. ఆ ఒక్కడుక్కే ఈయన దాన్ని భుజం మీద చేసి అలిసిపోయావు సిక్కులివి పెట్టమంటాడు ఈయన. అంత ప్రేమ అదంటే. నందీశ్వరుడు ముసలి ఎద్దు, ఆ ముసలి ఎద్దును మాకు బారేస్తే ఎప్పటికి నడవాలి? ఇది ఇటకలు కూడా కదిలినట్టే ఉంటుంది అని అడగ, జరిగేది కాదు ఇది. అందుకని వాహనం మహోక్ష, పెద్ద ఎద్దేసు తిరుగుతావు. అంచేత మాకు ఇవ్వడానికి నీ దగ్గర అశనం ఆహారం లేదు, వసనం వస్త్రం లేదు, వాహనం లేదు, సరైంది ఏమీ లేదు, ఆభరణాలు కూడా లేవు. కాబట్టి మమ దాస్యసి కిం కిమస్తి శంభో, నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముందా? పెద్ద దేవుళ్ళే దిగుచ్చేసావు, ఎదుగుతున్నాము. బోళాశంకరుడు పైగా నమశివాయ 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 అని 3 సార్లు అంటే వచ్చేస్తాట. ఎందుకంటే పాపం శ్రమ పడుతున్నాడు వాడు, పాపం అనలేడు, కాఫీ తాగిందే ఉండలేడు, వెర్రి ప్రాణి అని శివరాత్రి నాడు కూడా ఉపవాసం ఉండకపోయినా క్షమిస్తాడు పాపం అందరినీ. అందుకని వచ్చేస్తావు, పెద్ద వచ్చేసావు, ఏమిస్తావు, ఏమిద్దామని వచ్చావు, మా ఇంటికి వచ్చావు, మాకు ఏంది ఇచ్చామన్నాడు. కానీ చివరికి చూడండి గంభీరంగా ముగిస్తున్నారు. ఈ చమత్కారం అంతా గంభీరంగా ముగియాలి. ఇప్పుడు మనం ప్రసంగాలలో ఎన్ని చెలోక్తులైనా వేయచ్చు, పరిహాసములైన శుభప్రసంగము అన్నారు. అసలు ఆ హాస్య ప్రసంగం లేకపోతే ప్రసంగం కాదు, అది ఒట్టి సంఘం, ఇంకపోతే సంఘం, అంతేగాని ప్రసంగం కాదు. సరదా ఉండాలి, చమత్కారం ముఖ్యంగా ఒక ప్రయోజనం కోసం ఉండాలి. మా చిన్నతనంలో చూసేవాడు హరిదాసులు పెద్దవాళ్ళు వస్తారు హరికథకి, పిల్లల్ని తీసుకొస్తారు. మరి వీళ్ళని ఇంటి దగ్గర వదిలితే ఇల్లు పీకి పందిరేస్తారు, తీసుకొచ్చి ఇక్కడ గోల్ చేస్తారు. వీళ్ళ కోసమని చెలోక్తులు వేసేవారు హరిదాసు. ఈ పిల్లల కోసం ఆంజనేయ స్వామి వచ్చాడు డామ్ అని దూకేవాడు, మేమంతా నిద్రపోయేవాళ్ళని లేచేవాళ్ళం. సార్ శ్రీమద్ రమారమణ గోవిందో హరి అనేవాడు, అది అబద్ధం, మా నిద్ర వదిలిపోయేది. మరి పిల్లల్ని సైతం హరిదాసు చూసుకోకపోతే పిల్లలందరినీ మీరు విడిగా కూర్చోబెట్టండి అంటే పిల్లలు విడిగా కూర్చోరు, వాళ్ళు ఈ పెద్దాళ్ళని పీక్కు తింటారు, వీళ్ళు వినడానికి ఉండదు. చివరికి హరిదాసు గారికి జనం ఉండరు. అందుకని పాపం అప్పుడు హరిదాసులు ఏం చేసేవారంటే ఆదిభట్ట నారాయణదాసు లాంటి మహాపండితులు, తెలుగు సంస్కృతాల్లో దిగ్ధంతులు లాంటి పండితులు కూడా చాలా పామర జనానికి అర్థమయ్యేలా మామూలుగా చెప్పేవారు. లేకపోతే మరి వినడానికి ఉండదు. ఆ చలోక్తులు ఎందుకు అంటే ముందు ముఖ్యంగా ఈ నిద్రపోయి చురుగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది, అందుకని ఉండాలి. కానీ అది ఎప్పుడు గంభీరమైన సందేశంతో ముగియాలి. అంతేగాని ఆ చలోక్తులతోనే మనం వస్తే చివరికి ఉపన్యాసకుడిని కమెడియన్ జోకర్ అంటారు. ఎంత మహాపండితులైనా ఆయన జోకర్ అండి అంటారు. జోకర్కి మనకి తేడా ఉండద్దా? అందుకని ఈయన చలోక్తే విసిరినా చివరిలో మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, నువ్వు ఇవ్వగలిగింది నా దగ్గర లేనిది ఒకటి ఉందయ్యా, నీ పాదముల యందు భక్తి, ఆ భక్తిని నాకిమ్మని అడిగాడు. ఎంత గంభీరం అండి! మాకు అన్నం పెట్టలేవు, బట్టలు ఇవ్వలేవు, వాహనాలు ఇవ్వలేవు, వస్తువులు ఇవ్వలేవు, కాబట్టి నువ్వు ఇవ్వగలిగింది నాకు అవసరమైంది ఒకటి ఉంది, అది భక్తి. అంటే అన్నం నిండా ఉన్న వాళ్ళకి, బోళ్ళు వాహనాలు ఉన్న వాళ్ళకి, 7 వారాల నగలు ఉన్న వాళ్ళకి ఈ భక్తి ఉందే. అంచేది మనకు కావలసింది అదే, అది ఉంటే మిగిలిన వస్తాయి. ఇవన్నీ ఎలాగూ ఉండేవి కావు. నువ్వు ఎన్ని ఇప్పుడు ఒక శాస్త్రజ్ఞుడు లెక్కగట్టి చెప్పాడు పని కట్టుకుని, 40 ఏళ్ళు వయస్సు దాటిన ప్రతి వాడు కూడా ఆడా మగ తేడా లేకుండా 6 ఎకరాల పంట మింగేశారు. లెక్కెట్టుకోండి ఎవరెవరికి ఎంత వయస్సు దాటిందో దాన్ని బట్టి 40 ఏళ్ళకి 6 ఎకరాల పంట అంటే 7 ఏళ్ళకు 1 ఎకరం అన్నమాట. 7 ఏళ్ళు వయస్సు ఉందని ఎకరం పంట మింగేసాం. 14 ఏళ్ళకి 2 ఎకరాలు. ఇలా ఇన్ని ఎకరాలు తినేసాం కదండి, ఏం చేసాం దేశానికి? కానీ పోనీ మన కోసం మనం ఏం చేసుకున్నాం?
ఎంతసేపు తినడం పడుకోవడం ఇంకేదైనా ఉందా? అలాగే జరిగిపోయింది కదా. అందుకని ఆ భక్తి లేకపోతే ఈ తిండి, ఈ వాహనాలు, ఈ వస్తువులు, ఈ బట్టలు, ఇవి ఒక్కొక్కళ్ళకి మీరు మగ ఆడ తేడా లేకుండా ఇవి ఆడవాళ్ళకి పోనీ గమని 3 బీరువాల చీరలు ఉంటాయి. ఏం కట్టుకున్నారు కనుక? అసలు విచిత్రంగా ఇన్ని బీరువాల్లో చీరలు ఉంటాయి. ఇబ్బంది ఏమిటంటే ఎక్కడికైనా సర్దుకోమంటే వీళ్ళకి 3 గంటలు ఎందుకు పడుతుంటే ఇందుకే ఏది తీయాలో తెలియదు. ఇప్పుడైతే మామూలు వాళ్ళు అనుకోండి, తీయడానికి లెక్కేముంది, ఉన్నవి 4 తీకి తప్పదావు. ఇప్పుడు 40 ఉండేసరికి ఇదా అంచు బాగాలేదు, ఇదో కంచు బాగాలేదు, ఏది బాగుండు అసలు ముందు మనం బాగాలేవు. మనం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఇంతసేపు ఎందుకు పడుతుంది? ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి. అదే తక్కువ ఉన్నాయనుకోండి ఇంక మాట్లాడేదే ఉంది, గత్యంతరం లేదు, కట్టుకోవడమే. అంచేతన మనిషి సంపదలు ఎన్ని సంపాదించుకున్నా చివరికి భక్తి ఉండాల్సింది అని చెప్పడం కోసం వ్యంగ్యంగా ఇలా చెప్పారు. అంతేగాని శివుడిది మనకేం ఇయ్యలేడన ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. కుబేరుడికి, లక్ష్మీదేవికి, సమస్త దేవతలకి ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఆయనే. ఆయన గురించి తపస్సు చేయడం వల్ల అందరికీ ఐశ్వర్యం వచ్చింది. మరి ఆయన ఇవ్వలేకపోవడం ఏంటి? ఆ భక్తి ప్రధానమైన భక్తులకు చెప్పడం కోసం స్వామి ఇంత చమత్కారమైన శ్లోకం రచించారు. అశనం గరళం ఫణీ కలాపో వసనం చర్మచ వాహనం మహోక్షక మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. అదే మార్గంలో తెలుగులో శంకరాచార్య అంత గొప్పగా కవిత్వం చెప్పగలిగిన వాడు ధూర్జటి. వ్యక్తిత్వాల జోలికి నేను వెళ్ళను కానీ కవిత్వం విషయంలో ధూర్జటి అంత గొప్పవాడు. కాళహస్తీశ్వర శతకం రాశాడు మహానుభావుడు. ఆయన కూడా సరదాగా ఓ మాట అంటున్నాడు. ఎందుకంటే కన్నప్ప బోయవాడు, ఆయన పంది మాంసం తెచ్చి పెట్టాట, తినేసెట్టిన, అది కూడా ఎంగిలి మాంసం. పైగా ముందేదో అభిషేకం చేయాలని చేతుల నిండా ఈ తామర దొప్పల్లో మాంసం ఉంటే నోట్లో నిడితే డ్రూ అన్నట్ట. అది అభిషేకమా? ఆయన చేశాడంతే. ఆయన ఈయన హాయిగా బాగుందో, నీ స్థాయిలో నువ్వు చేసావు, ఏమిటా స్థాయి, నీ స్థాయిలో నువ్వు చేసావు అన్నట్ట. అని ఆయనకు మోక్షం ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం! ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు ఆయన శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి పూజలు చేసి పుష్పాలు ఆకులతోటి నమ్మక జమ్మక సహితంగా పవిత్రమైన ఉదకంతో అభిషేకం చేస్తే ఇద్దరిని ఒక్కచోట నుంచే పెట్టి ఒక్కసారి మోక్షం ఇచ్చాడు. మన అపూర్వమైన సంస్కృతికి లక్ష్యం ఇదే ఉదాహరణ. బ్రాహ్మణుడు అలాగే చెయ్యాలి, బోయేవాడు అలాగే చెయ్యాలి. బ్రాహ్మణుడు బోయేవాడి స్థాయిలో చేయడం తప్పు, బోయేవాడు అనవసరంగా బ్రాహ్మణుడు స్థాయికి వెళ్ళాలని తాపత్రయపడడం కూడా తప్పు. స్థాయి భేదం సమస్య కాదు ఇక్కడ, ఆ ఆచారాలు సమస్య. వృత్తులు కులాలను బట్టి ఆచారాలు ఉంటాయి. ఆచారం ప్రకారం చేయడం రెండిట్లోనూ చిత్తశుద్ధే. భగవంతుడు గమనించింది ఈయన పెట్టిన పంది మాంసాన్ని కాదు, ఆయన పెట్టిన పప్పు అన్నాన్ని కాదు, చిత్తశుద్ధిని గమనించాడు. ఆ బ్రాహ్మణుడు కూడా చాలా శ్రద్ధగా భక్తిగా అయ్యా నీ తినకపోతే ఎలాగా అని బాధపడ్డాడు. అంతేకాదు ఈయనెవరో వచ్చి అక్కడ మాంసాలు అవి పెడుతుంటే బాధపడు. మరి బ్రాహ్మణుడు బాధపడతాడు సహజంగా. తాను పూజించేటువంటి శివలింగానికి పంది మాంసం ఎవడో నైవేద్యం పెట్టేసి మొక్కలు అక్కడ పడేసి ఉంటే ఎలా ఊరుకుంటాడండి ఆయన? పైగా అవన్నీ ఆయనే కడగాలి. కడగడానికి చిక్కగా ఉండదు ఆయనకి, అందుకని తిట్టాడు కూడాను. కన్నప్ప అలాగే బాధపడ్డాడు, కన్ను దానం ఇచ్చాడు, త్యాగం చేశాడు. ఈ ఇద్దరిని ఆయన అనుగ్రహించాడు. ఈ విషయాన్ని చెబుతూ ధూర్జటి ఒక మాట అంటున్నాడు. ఏమయ్యా, నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు బ్రాహ్మణులు పెట్టేటువంటి పప్పు అన్నం ఇవి తిని నీకు ఏమైనా విసిగెత్తిందా? పంది మాంసం కావాలనిపించిందా? అందుకే తిన్నావా? ఎందుకంటే నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, ఏమండి జనాభా భారతదేశ జనాభా 121 కోట్ల అయింది 2011 లెక్కల ప్రకారం. మరి తెలుగు వాళ్ళ జనాభా కూడా పూర్వం 8 కోట్లు అనేవాళ్ళు 9.5 కోట్లు అయిందిట. దేవతల జనాభా ఏమిటండి? ఎప్పుడు ముక్కోటి దేవతలు అంటారు, పెరగరా అన్నారు. నాయన మనం పెట్టి నైవేద్యాలకు వాళ్ళు సంతానోత్పాదక శక్తి నశించి అలాగే ఉండిపోయింది ఆ సంఖ్య అన్నాను నేను. మరి వాళ్ళకి మాత్రం పెరగద్దంటే మనం కుళ్ళిపోయిన అరటిపళ్ళును ఎంతసేపు ఈ పప్పాన్నం పెడుతుంటే ఏం తింటారు వాళ్ళు? వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కాస్త చికెన్ పలావ్ బిర్యానీ ఏదో కావాలని అనిపించవచ్చునేమో అని ధూర్జుడు ఏం చమత్కారం ఆడుతున్నాడంటే, ఎప్పుడు ఈ బ్రాహ్మణులు పెట్టే పప్పాన్నం తిని నీకు విసుగొచ్చింది, అందుకే మాంసం కోసం ఆ బోయాన్ని పట్టుకున్నాడు అని చమత్కారంగా ఏమంటున్నాడంటే, ఆ మాంసం నిజంగా నువ్వు తినాలనుకుంటే నీ శరీరంలో నీ ఇంట్లో నీ ఒంట్లో లేవా? ఆయన ఎందుకు పట్టుకున్నావు? నీకు మాంసము వంచయేని కరవ నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా నీకు మాంసము వంచయేని కరవ నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక
పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయ చేకొంటెంగిలి మాంసము ఇట్లు దగునా శ్రీకాళహస్తీశ్వర ఆ బోయ చేకొంటెంగిలి మాంసము ఇట్లు దగునా శ్రీకాళహస్తీశ్వర. ఈ భక్తి తన్మయత్వం మనకు కుదరాలి అంటే ఈ చమత్కారాలు ఉండాలని మన ప్రార్థనలో. ఇవి ఏవీ లేకుండా ఎంతసేపు ఓ సహస్రనామాలు ఒకటి పుచ్చు కూర్చుని నేను రోజు సహస్రనామాలు చదివేయాలి, రోజు నమ్మకజమ, ఇది కొంతమందికి చెప్పారు, అందరికీ చెప్పలేదు. ఆ చేయవలసిన వాళ్ళు మానేస్తున్నారు. అందరూ నమ్మకజమకాలు, అందరూ సహస్రాలు, ఇంకా మొత్తం మొదలెట్టడమే. ఇది అయ్యే వరకు ఇంకేం ఉండదు. ఇంకా పైగా ఇది ఎంతసేపు మీరు చదువుతున్నప్పుడు చిత్తశుద్ధిగా ఆలోచించండి, మనస్సు నిలుస్తోందా లేదు. పైగా అయిపోతే బాగుండు, అయిపోతే ఇంకా పని చూసుకోవచ్చు. ఎప్పుడైనా అవ్వలేదనుకోండి, ఇవాళ ఏమిటో పూర్తిగా చదవలేదు సహస్రం, మధ్యలో వాళ్ళు వీళ్ళు వచ్చి పలకరింపులు చచ్చిపోతున్నాం. మరి ఇల్లు కట్టుకున్నాక ఎవడు రాకుండా ఎలా ఉంటాడు? కేబుల్ వాడు రాడా, కరెంటు వాడు రాడా? ఇప్పుడు టీవీలకి సెట్ టాప్ అని బాక్స్ పెట్టాడు, చూస్తున్నాం. సెట్ అవ్వక అది మాటికి సిగ్నల్ వెయిటింగ్ ఏమిటి వెయిటింగ్? నా తలకాయ. అక్కడి నుంచి వాడికి ఫోన్ చేయడం, వాడేమో వెయిటింగ్ ఫర్ 2 months అన్నాం. ఏమిటిది? ఇన్ని సమస్యలు పెట్టుకుని ఎక్కడ చదువుతారమ్మా? అందుకే మనం చేయాల్సింది, పొద్దున్న చేసుకోవలసింది ఏదో అరగంట గంట నిష్టగా చేసుకుని, ఒక అరగంట కుదిరినా చాలా, ఆడవాళ్ళకైతే గంట కూడా కుదరదు, అరగంట చాలు, ఎక్కువ చేసుకుని మిగిలిన సమయంలో నువ్వు మంచం మీద పడుకో, సోఫాలో కూర్చో, కుర్చీలో కూర్చో, ఏం పర్వాలేదు. ఇటువంటి కావ్యాలు చదువుకో. కాశీఖండం, భీమఖండం, పాండురంగ మహత్యం, బసవ పురాణం ఎన్నున్నాయండి. వీటికి మడి దడితో వేదమా ఏమన్నా? మడి దడితో నిమిత్తం లేదు. హాయిగా పడుకుని చదవచ్చు. ప్రతిపదార్థాలు తాత్పర్యాల వ్యాఖ్యానాలతో వస్తున్నాయి ఇవన్నీ. ఇదంతా భక్తేగా. మనకు అలా కాదు. భక్తి అనగానే బిర్రబిగుసు కూర్చోవాలి శవంలాగా. అలా నిష్ఠ అంటే అదనమాట. ఇంకా ఏ చలనం, మనస్సు కూడా చలనం లేకుండా అయిపోయింది చివరికి. అది స్పందించట్లా. ఓ ఇనప మనస్సులో తయారైంది. కరిగి కన్నీరై భగవంతుడికి అభిషేకం చేయాలి భక్తి అంటే. ఇది మన మనస్సు కరిగి నీరై ఆ నీరు కళ్ళ వెంట అభిషేక జలంగా ప్రవహించి శివుడి మీద పడాలి. అప్పుడు శివుడు నీకు కనపడతాడు. అంతేగాని నువ్వు 108 రకాల పువ్వులు పెట్టా, 32 నైవేద్యాలు పెట్టా, 16 ఫలాలు పెట్టా, 32 విఫలాలు పెట్టా, ఎవరికి అక్కర్లేదు ఇవన్నీ. దీనికోసం ఆయన లేడు. బజార్కి వెడితే ఆయనకి 3 పళ్ళు దొరుకుతాయి, నీ పళ్ళు అక్కర్లేదు. ఇంక అందులో మళ్ళీ ఇది కుడివైపు పెట్టాలా, ఇది ఎడమవైపు పెట్టాలా, బత్తాయి పండు మీద నారింజ పండు పెట్టాలా, నారింజ పండు మీద ఇది గొడవ ఎంతసేపు. దీని గురించి పెద్ద ధర్మ సందేహం. ఈ భ్రష్టు పని అంతా పక్కనెట్టేసేసి నిర్మలమైనటువంటి మనస్సు మనకు కుదరాలంటే ఇటువంటి పద్యాలు చదవాలి. ఏమయ్యా నిజంగా నీకు మాంసం తినాలని ఉంటే నీ చేత లేడుండగా, అసలు ఆయన చేతిలో ఓ లేడుంది, దాన్ని శుభ్రంగా ఓ దెబ్బ వేసేస్తే అయిపోయాయి. ఆ పంది మాంసం ఎందుకే, లేడి మాంసం బాగా, అందరూ లేడి మాంసం అంటారు. పోనీ నరకడానికి కత్తి లేదు, కుఠారం ఉండ, ఇప్పుడు పరశుల సగం ఉన్న గొడ్డలు అంటారు, మంచం కూడా ఖండ పరశు అంటారు. అది చేతిలో ఉంది, ఓ దెబ్బ వేసేస్తే ఎడమ చేతిలో లేడుందా, కుడి చేతిలో గొడ్డలుందా, టక్ అయిపోయాయి. వాడిని ఎందుకు బతిమాలో అనవసరంగా, ఇదో చమత్కారం అనమాట. పైగా ఏదో వేసేస్తే సరిపోయిందా, వండుకుందుకు గిన్నె ఉండొద్దా, పొయ్యిలోకి నిప్పు ఉండొద్దా అంటే, జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ, వండుకుందుకు పొయ్యి అగ్ని నేత్రం, దాని మీద పెట్టే గిన్నె అయిపోయింది. జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ. మరి అదేమిటయా, మధ్యలో మాంసం ఉడుకుతుంటే కొంచెం నీళ్లు పోయిద్దా ఉడకాలని, అవును నెత్తి మీద గంగ, అంతకంటే పవిత్రం. అయిపో వేసేయి, గంగ తీసుకెళ్ళి మాంసంలో పోసేయాలి. నీకు మాంసం కావాలంటే లేడుంది, ఈ చేతిలో నరకడానికి వీలుగా ఓ చిన్న గొడ్డలు ఉంది, చేతి గుణపం లాంటిది, హాయిగా వండుకుందుకు పొయ్యిలో శుభ్రంగా 3వ కన్ను ఉంది, ఆ పైన దాంట్లో నీళ్లు కలపాలి కాబట్టి ఉడకడానికి వీలుగా మరి పోసుకుని శుభ్రంగా ఎసరు సరిగ్గా వేలెట్టి చూడడానికి వీలుగా గంగా నది ఉంది. అప్పుడు మళ్ళీ ఏమయ్యా తినడానికి ఏమైనా ఉండద్దా అంటే, చేతి పునుకన్ భక్షింపక, బ్రహ్మకపాలం చేతిలో ఉందిగా, రోజు అడుక్కోవడమేగా పని, ఇవాళ అడుక్కోవడం అనే శుభ్రంగా తిను. అసలు అన్నీ నీ దగ్గర ఉండగా అడుక్కోవడం ఎందుకు? మాంసం నీ దగ్గర ఉందా, కత్తి నీ దగ్గర ఉందా, పొయ్యి నీ దగ్గర ఉందా, గిన్నె నీ దగ్గర ఉందా, నీళ్లు నీ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మానేసి వాడు వెనకాల ఎందుకు పడ్డావు? పాలచంద్రమందు పవళించడు స్వామి గొల్ల ఇండ్ల పాలు కోరనేల, ఎదుటివారి సొమ్ములెల వారికి తీపి విశ్వదాభిరామ వినురవేమ. ఈయనే కాదు, వీళ్ళ బావగారు విష్ణుమూర్తి కూడా అంతే. ఆయనేమో పాలసముద్రంలో పడుకుంటాడా? శుభ్రంగా పాపం ఆయన కృష్ణావతారం ఎత్తినప్పుడు అక్కడ పాలు పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి కదండి. సముద్రం నుంచి వచ్చిన వాడు ఇవ్వడం మానేసి వీళ్ళ పాలన్నీ దొంగిలించాడు ఆయన. అంత పాల సముద్రంలో పడుకున్నవాడు వీళ్ళ పాలు, వీళ్ళ వెన్న, వీళ్ళ నెయ్యి దొంగిలించడం ఎందుకంటే వేమన చెప్పాడు చమత్కారంగా, ఎదుటివారి సొమ్ములు ఎల్లవారికి తీపి అన్నాడు. బీరువానండా చీరలు ఉన్న మహాదేవత కూడా పక్కింటి ఆవిడకు ఉంది ఆకుపచ్చ రంగు, తోకపచ్చు నీలం. ఇవి తోకపచ్చ లేకపోతే వచ్చింది ఇక్కడ. నాది ముదురాకపచ్చ, ఆవిడది బెదురాకపచ్చ, నాకు అది కావాలంటుంది.
ఇప్పుడు బీరువాలో 180 చీరలు ఉన్నాయి, అవి పనికిరావు, ఆవిడ చీర కావాలి. అదే మొగుడు మళ్ళీ ఆవిడ కేసు చూసాడు, నిన్ను ఎవడు చూడమన్నాడు, మరి చూడకుండా చీర ఎలా తెలుస్తుంది? ఆవిడ చూడొచ్చు, వీడిని చూస్తే తప్పు. ఇలాగే ఉంటాయండి. అంచేది ఎదుటివారి సొమ్ములు ఎల్లవారికి తీపి. ఈ మొగాళ్ళు ఇంతే, ఇంట్లో ఆవిడ చేస్తే ఏది నచ్చదు, పక్క ఆవిడ ఒకసారి ఎప్పుడో మిగిలిపోయిన పచ్చడి ఏదో పట్టుకొచ్చి చూస్తే బ్రహ్మాండంగా ఉందో, పక్కవాడు పంపారా, వాళ్ళ వంటే వేరులే, మండిపోదు ఇంట్లో ఆవిడకి. ఏడాది బట్టి చేసినప్పుడు పోయిందా, ఆవిడ మిగిలిపోయిన పచ్చడి పంపిస్తే అది ఎక్కువైందా? తెలివైన వాడు ఇలా మాట్లాడు, భార్య పచ్చడి ఏదైనా పాడు చేస్తే ఏమయ్యా వీళ్ళ పక్కింటి వాడు ఏమైనా పంపారా అన్నారు, అప్పుడు సంతోషిస్తారు. బాగుందనుకోండి, నువ్వే చేసినట్టుగా ఉందని అలా పక్కింటి వాడు పంపారనకూడదు. ఆవిడ చెబుతుందిగా నిజం, ఎలాగో చాలా అద్భుతంగా ఉంది, నువ్వైతేనే ఇలా చేయగలవంటే లేదండి పక్కింటి పిండిగా, అలాగా పెద్ద ఆవిడ కదా అంటే అయిపోయాయి. అంతకంటే మాట్లాడకూడదు. మళ్ళీ నీకు బాగా తెలుసు, ఆవిడ దగ్గర నేర్చుకో, ఈ వెర్రి మాటలు పనికిరావు, అనుభవం మీద చెబుతున్నాను. కొంపలు అంటుకుపోతాయి. ఆవిడ దగ్గర నేర్చుకో అన్నామంటే అయిపోయినట్టే, ఇంకా నన్ను నేర్చుకోమంటావు అంటే ఇవన్నీ పనికిరావు. సంసారం అంటే సంసార పక్షం. సత్యం కొండ బద్దలు కొట్టినట్టు చెప్పకూడదు, ఎలా చెప్తే నచ్చుతుందో అలా చెప్పాలి, అదే సంసార పక్షం. అందుకని ఏమిటిదంతా, అందుకని జోకైనట్టు కుచారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప కటింప చేతి పునుకను భక్షింపక ఆ బోయేచే చేకొంటి ఎంగిలి మాంసం ఇట్లు దగున. ఇది తగిన పనేనా అంటే చమత్కారం. ఆయన భక్తికి సంతోషించాడని తెలుసు, అయినా కూడా చమత్కారంగా మాట్లాడతారు. ఇలాంటి చమత్కారమైన పద్యాలు మన శతక సాహిత్యం నిండా ఉండే. దాశరథి శతకం, కాసుల పురుషోత్తమ ఆంధ్రనాయక శతకం, బమ్మెర పోతన గారి నారాయణ శతకం, ఇంకా ప్రత్యేకం అధిక్షేప శతకాలు దేవుడి మీదవి ఎన్ని, హంసల దీవి వేణుగోపాల శతకం, భర్తృహరి సుభాషితాలు ఎన్ని ఉన్నాయండి, దేవుడి మీద ఉంటాయి. హాయిగా అవి చదువుకుంటూ ఉంటే మనస్సు నిలబడుతుంది, తన్మయ. 24 గంటలు మనం దేవుడి ధ్యాసలోనే గడుపుతున్నట్టు లెక్క. ఇది గ్రహించగలిగితే మనకి ఆధ్యాత్మికంగాను హాస్యపరంగాను కూడా సందేశం ముగిసినట్టే, సెలవు. ఓ చిన్న ఊర్లో జరిగిందనమాట. ఈ కథలో ఎవరుంటారో తెలుసా? యానిమల్స్ ఉంటాయి.